అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ఈరోజు మనకి గురువారం, బృహస్పతికి సంబంధించినటువంటి వారం. దీన్ని లక్ష్మీ వారం అని కూడా చాలా చోట్ల చెప్పడం జరిగింది. మనకి బృహస్పతికి సంబంధించినటువంటి గురువారం చాలా విశేషమైంది. జ్యోతిష్ శాస్త్రంలో బృహస్పతి అంటే గురుగ్రహానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. గురుగ్రహం యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఏలినాటి శని కూడా మంచి చేస్తుంది శాస్త్రం. మనకి జాతకంలో అన్ని గ్రహాలు ఇబ్బందికరమైనటువంటి స్థానాల్లో ఉన్నా, గోచారపరంగా గ్రహస్థితి బాగోలేకపోయినా, మన జాతక స్థితిలో లేదా గోచారంలో కనుక గురుబలం ఒక్కటి సరిగ్గా ఉన్నట్లయితే ఆ గురుబలం చేత మిగతా గ్రహాలన్నీ కూడా శుభ ఫలితాలు ఇస్తాయని కూడా జ్యోతిష్ శాస్త్రం మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అటువంటి గురుబలం పొందడానికి ఉత్తమమైన వారం గురువారం. పూర్వపు రోజుల్లో కూడా గురువారం రోజు ప్రత్యేకంగా శనగలు వంటివి ఈరోజు దానం ఇవ్వడం, తాంబూలంలో శనగలు వంటివి ముత్తైదువులను పిలిచి అందజేయడం వంటివి చేసేవారు. అసలు గురువారం రోజు శనగలని ఎందుకు దానం ఇవ్వాలి, శనగలు వంటివి ఎందుకు పంచిపెట్టాలో కూడా మనం చూద్దాం. ప్రతి స్త్రీ తనకి సౌభాగ్యం కావాలి, భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి, సంతానం కలగాలి, సంతానం ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే స్త్రీకి గురువారం ఒక అద్భుతమైన అవకాశం. అటువంటి స్త్రీలు కనుక గురువారం రోజు దక్షిణామూర్తిని దత్తాత్రేయుని పూజించడం. అసలు ఈరోజు ఏ వ్యక్తి అయినా దక్షిణామూర్తిని దత్తాత్రేయుని పూజించి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు భగవంతుడి వద్ద పూజ చేసి శనగలు నివేదన చేసి, ఆ నివేదన చేసినటువంటి శనగలతో ఆహారాన్ని చేసుకోవడం, అలాగే భగవంతుడికి నివేదన చేసినటువంటి శనగలని తాంబూలంలో పెట్టి ముత్తైదువులకి బ్రాహ్మణులకి పంచిపెట్టడం చేత గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ బృహస్పతి యొక్క గురుని యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే సమస్త గ్రహ దోషాలు తొలగి గ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేశాయి. ఏ వ్యక్తి అయినా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావాల్లో ఉన్నప్పటికీ బృహస్పతి యొక్క అనుగ్రహం పెంచుకోగలిగితే మాత్రం గురుని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలని పొందగలరు. అలా గురుని యొక్క అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన వారం గురువారం. ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం, దక్షిణామూర్తిని పూజించడం, దత్తాత్రేయుని పూజించడం చాలా విశేషం. ఇలా పూజించినటువంటి వారికి సమస్త కోరికలు నెరవేరి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గురువారం రోజు శుభకార్యాలు ఆచరించడానికి ఉత్తమమైన రోజు. గురువారం రోజు ఎలాంటి శుభకార్యాలు ఆచరించినా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గురువారం రోజు మీరు ఆ తలస్నానాన్ని మాత్రం చేయకూడదని శాస్త్రం. గురువారం కనుక తలస్నానం ఆచరించినట్లయితే కొంచెం ఇబ్బందులకి గురవుతారని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. క్షౌర కర్మలు వంటివి గురువారం ఆచరించుకోవచ్చు, దోషము లేదు. ఇవన్నీ కూడా గురువారం ఆచరించవలసినటువంటి నియమాలు. మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.